దసరా రోజుల్లో మద్యం దుకాణాలు తెలంగాణలో హైయెస్ట్ కోట్ల రికార్డు సృష్టించాయి. అయితే దాదాపు 3 రోజుల వ్యవధిలో అంటే 2వ తారీఖు పండగొచ్చింది. ఆ రోజు గాంధీ జయంతి కావడంతోటి మద్యం దుకాణాలన్నీ మూసివేశారు. అయితే ఆ రోజు కాకుండా ఏదైతే 29, 31 తారీఖు ఉందో ఈ 3 రోజుల్లో గరిష్టంగా చాలా మందైతే అమ్మకాలకు పోయింది. అయితే దాదాపు ఈ సంవత్సరం దాదాపుగా 700 కోట్లయితే మద్యం దుకాణంలో లాభాలొచ్చాయనైతే చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం గత సంవత్సరం చూసుకున్నట్లయితే 8 రోజుల్లో పండగ 9 రోజులు జరుగుతుంది. దాని తర్వాత దసరా జరుగుతుంది. నవరాత్రులు అనేవి 9 రోజులు పూర్తయిన తర్వాత దసరా రోజు మద్యం దుకాణాలకి చాలా లాభం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం పండగ అనేది గాంధీ జయంతి రోజు రావడం వల్ల ఆ రోజు మద్యం దుకాణాలు అన్నీ కూడా బంద్ ఉంటాయి. కాబట్టి ఎవరైతే మందుబాబులు ఉంటారో వాళ్ళంతా కూడా 28 తారీఖు నుంచి 1వ తారీఖు దాకా స్టాక్ అంతా తీసుకెళ్లి తెలంగాణలో జరిగే పెద్ద బతుకమ్మ పండుగ కాబట్టి దసరా అనేది తెలంగాణలో ఒక పెద్ద పండుగ కాబట్టి ఈ 3 రోజుల ముందే అందరూ కూడా స్టాకును తీసుకెళ్లి పెట్టుకోవడము. దాంతోపాటు ఈసారి ఇంత 3 రోజుల్లోనే ఇంత లాభం అనేది రావడం ఇదే హైయెస్ట్ అని అయితే చాలా మంది చెప్తున్నారు. దాదాపు 700 కోట్ల దాకా లాభం వచ్చిందని అయితే చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే 8 రోజుల్లో 852 కోట్ల దాకా విక్రయాలు జరిగితే అదే ఈ సంవత్సరం 3 రోజులలో దాదాపు 697 కోట్ల వరకు మంది అనేది అమ్మకాలు జరిగాయి. అయితే ఈసారి ఎందుకు ఇంత అమ్మకాలు జరిగాయి 3 రోజులు అనంటే ప్రత్యేకంగా గాంధీ జయంతి అనే చెప్తున్నారు. మన రాష్ట్రంలోనే కాకుండా దేశం అంతటా కూడా గాంధీ జయంతి అక్టోబర్ 2వ తారీఖున జరుపుకుంటారు. కాబట్టి ఆ రోజు తెలంగాణలో కూడా మద్యం షాపులని బంద్ చేయడము, దాని తర్వాత ముందు 3 రోజులనే వీళ్ళంతా కూడా మందునంతా కొనుక్కొని దగ్గర పెట్టుకోవడం అయితే తెలంగాణలో ఇంత లాభం వచ్చిందనేది కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాము. అలాగే ఇప్పుడు కూడా అది నిజమే అని ఈసారి తెలంగాణలో జరిగినటువంటి దసరా పండుగ ఏదైతే ఉందో నిరూపించిందని అయితే తెలుసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు హైయెస్ట్ గా 3 రోజులకి ఇంత నమోదవ్వడము, ఇంత లాభాలు అనేవి మద్యం ద్వారా రావడం అనేది అటు ఆబ్కారీ అధికారులు కావచ్చు, ఇటు మద్యం దుకాణాలు కావచ్చు, అందరూ కూడా ఇదే హైయెస్ట్, ఇదే ఫస్ట్ టైం ఇంత లాభం అనేది రావడం 3 రోజులలో. గత సంవత్సరం 8 రోజులలో అంత వచ్చినప్పటికీ కూడా ఈసారి దాదాపు 700 కోట్లు రావడం అనేది అయితే వీళ్ళు ప్రత్యేకంగా చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో జరుపుకునే దసరా పండుగలకు 9 రోజులు జరుపుకున్నప్పటికీ కూడా మనం ప్రత్యేకంగా దసరా రోజు మాత్రమే సంబరాలు జరుపుకుంటాము. 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటాం. బతుకమ్మ సంబరాలు అయిపోయిన తర్వాత రోజు బతుకమ్మ నిమజ్జనం జరిగిన తర్వాతే తెలంగాణలో ప్రత్యేకంగా యాటలు కోయడం కావచ్చు, మద్యాల అమ్మకాలు కావచ్చు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ ఈసారి నవరాత్రులు తొందరగా అయిపోయినప్పటికీ కూడా 28వ తారీఖు తెలంగాణలో పెద్ద బతుకమ్మ అయిపోయిన తర్వాత 2 రోజుల వ్యవధి వచ్చింది. అంటే 31వ తారీఖు వచ్చినప్పటికీ కూడా 2వ తారీఖు పండగ రావడం, అందులో గాంధీ జయంతి కావడం, తెలంగాణ వాళ్ళు ముందే ఆ మందు ఆ రోజు దొరకదు కాబట్టి వాళ్ళు ముందే మద్యాన్ని కొనుక్కొని వెళ్ళడము ఈసారి ఇంత లాభాలనైతే తెలంగాణకి తీసుకొచ్చింది. అది మద్యంలోను. తెలంగాణ పండుగ అనేది మద్యంతోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే మళ్ళీ మందుతోనే ఎండ్ అవుతుంది అనేది మళ్ళొకసారి తెలంగాణ ప్రజలు నిరూపించారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.